జలంధకి మండలం జమ్మలపాలెం వద్ద ఉన్న ఎంఐజీ నూడా లేఅవుట్ ను నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం నూడా లేఅవుట్ ను నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పనులు నాసిరకంగా చేసి 26 కోట్లు దోచేశారని మండిపడ్డారు. దానిపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందన్నారు. నూడా చైర్మన్ గా తాను బాధ్యతలు తీసుకున్న 14 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతున్నాయన్నారు. 3 నెలల్లోనే అన్ని మౌలిక వసతులు కల్పించి గ్రీనరీ లేఅవుట్ ను లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. మేము వచ్చాక 3 కోట్ల రూపాయలతో విద్యుత్ లైన్లు పూర్తి చేశామని గుర్తు చేశారు. సిమెంట్ రోడ్లు, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ముందు మెయిన్ రోడ్ వేస్తున్నారు. నీకు అంత స్పీడ్గా చేయందే వేరే కాంట్రాక్ట్ స్పీడ్ వాడు పోయినసారి దాని చేసి మళ్ళీ ఎక్కడెక్కడ పోలు మార్చి పోలు వేసి లైట్లు కూడా ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉందని సరే ముందు రోడ్లు కావాలన్నారు. రోడ్లు ఎన్ని వాటర్ ట్యాంక్ మళ్ళీ టెండర్ కొంచెం పిలవాలా. 18 కోట్లు 14 కోట్లు పెంచున్నాం. 2 నెలలు పూర్తి చేయాలి మనం ప్రాజెక్ట్. మీరు ఇంతవరకు సాటిస్ఫాక్షన్ అది చర్చ పెట్టాలా. రేపు ఒక వారంలో నేను 10 రోజులు మీటింగ్ పెట్టేసి పెడతాను కూడా. మీటింగ్లో పెట్టి నేను ప్రభుత్వం రాజు నారాయణ గారితో మాట్లాడతాను. ముందు అయిపోతాయి వాటర్ ట్యాంక్ రోడ్లు 1 నెలలో రోడ్లు అయిపోతాయి, చెట్లు అయిపోతాయి. 1 నెల వాడు 3 నెలలు మీకు ఖచ్చితంగా 6 నెలలు కాదు. మీకు సెప్టెంబర్ లాస్ట్కి ఇది కొలిక్కి వచ్చేస్తుంది. సార్ మీరు చైర్మన్ అయినాకనే దీనికి ఒక ఆశ కలిగింది అందరికీ, ఇబ్బంది లేదనేది. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అన్ని చూసారా? పనులు జరిగాయన్ని తీసుకున్నారు ఫోటోలు. ఇంత వేగంగా జరుగుతాయని మీరు అనుకున్నారా? ఎవరన్నా ఏం సార్ ఇంత వేగంగా జరుగుతాయని మీరు అనుకున్నారా? పని కూడా కాదు నాకు తెలుసు. అది చూడండి రాడ్లు పెట్టారు. ఇది మీ చిరస్థాయిగా ఉంటుంది. ఇది క్యూరింగ్ కరెక్ట్గా చేస్తే నీకు రోడ్డు బాగుంటుంది. ఈరోజు గౌరవ నూడా చైర్మన్ గారు కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదికను అలంకరించినందుకు ఇక్కడ అందరం మేము మా ఫ్లాట్ ఓనర్స్ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈ లేఅవుట్ గత గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్లో ఈ లేఅవుట్ వేయడం జరిగింది. అప్పట్లో ఈ లేఅవుట్ ఒక 2 yearsలో కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి దానికి టోటల్గా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంక్స్, కరెంట్ కనెక్షన్స్ మొత్తం ఫుల్ఫిల్గా తయారు చేసి మీకు ఫ్లాట్ ఓనర్స్కి అప్పచెప్తామని చెప్తే అప్పుడు అందరూ ఆశపడి ఎంప్లాయీస్ కానీ కొంతమంది ఇల్లు కట్టుకోవాలని అందరూ కూడా ఇక్కడ అమౌంట్ కట్టి లాటరీలో ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. 5 సంవత్సరాలలో ఇది పూర్తిగా ఒక 30% మాత్రమే పనులు జరిగాయి. తర్వాత అసలు కాంట్రాక్టర్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ రోడ్లు వేసినవి కూడా చాలా నాసిరకంగా వేయడం జరిగింది.